అంత టెన్షన్లో కూడా వ్లాగ్ తీయాలని ఐడియా వచ్చింది. వచ్చేటప్పుడు పెంట అయిందిరా. ఈ మెకానిక్ షాప్ కూడా వెళ్ళట్లే, పోలీసు కూడా రావట్లేదు. ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. ముసోరి, డెహ్రాడూన్, రిషికేష్, హరిద్వార్. కుదిరితే మ్యాక్సిమం కుదురుతుందిలే. ఇప్పుడు రేపు మార్నింగ్ దాకా డ్రైవ్ ఉంటుంది. 7 hours జర్నీ ఉంటుంది. 3 bikesలో 7 hours జర్నీ చేసి ముసోరికి వెళ్తాం ఫస్ట్. ఇప్పుడు Day 1 ముసోరికి వెళ్ళిపోయి 4 days ట్రిప్ అనమాట. మ్యాక్సిమం 4 days. బైక్స్ అన్ని రెంట్కి తీసుకున్నాం. ఓన్ బైక్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్గా చండీగఢ్ హైవే మధ్యలో ఉన్నాం. రూట్ చెక్ చేస్తున్నారు ఇంకెంత దూరం ఉందని. నేను చూసినవన్నీ ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే. 5 అయింది. 5 అంటే 1కి స్టార్ట్ అయ్యాం. 1 to 2, 2 to 3, 3 to 4. నైస్. 4 hours అయింది. ఇప్పుడు చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. 3 hours. 5 to 6, 6 to 7, 7 to 8, 8 అవుద్ది. మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఉదయ్ వెళ్ళిపోదాం బాబ్. టైం అప్. వేరే బలం ఉన్నారు ఈ హెల్మెట్ లో క్యూట్ గా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. హెల్మెట్ మొదలెట్టి ఏంట్రా అది చూపి ఇటు చూపి. ఆపరా రే ప్లీజ్ రా, ఆపేరా రే. ఆ స్పీకర్ హైవే మీద పడేస్తా. మినిమం డిగ్రీ అసలు నడుముకి బ్యాండేజ్ లో కట్టేసాడు. మధ్యలో సరిపోయింది, బాగుంది. రిచ్ గా పెట్టేసాడు రా లగేజ్. లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. బ్రో లెట్స్ స్టార్ట్. పెట్రోల్ 3 points. వాట్ ద 3 points ఉంది పెట్రోల్. ఎన్ని తగ్గినాయి? అరే ఫస్ట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? అన్ని 3 అనా? అయితే పర్లే, అందరూ కలిసి అయిపోయాము. బాయ్ బాయ్. ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. రూమ్కి 1500 తీసుకున్నారు. రూమ్స్ మాత్రం ఏ క్లాస్ ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బెడ్ ఇచ్చారు, డబుల్ కట్ బెడ్. వాష్రూమ్ చాలా బాగుంది. బాల్కనీ మాత్రం ఎక్సలెంట్ వ్యూ ఉంది. అలా 2 rooms బుక్ చేసుకున్నాం అనమాట. అటు సైడ్ రూమ్లో మిగతా 3 ఉన్నారు, ఉదయ్ అండ్ అదర్ పీపుల్. ఆల్రెడీ స్లీప్ వేస్తాడు మాయ. ఎరా అలసిపోయారా కృష్ణ? ఇప్పుడు వెళ్ళాలి పదా. ఎక్కడికి? కెంప్టీ వాటర్ ఫాల్స్. సర్లే, నైట్ డ్రెస్ వేసుకుని కెంప్టీ వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ వీడియో చూపిస్తాం. $250 అప్ అండ్ డౌన్. ठीक है. ఈ రోప్వేకి ఎంత సెటప్ ఏంటి ఇది? తర్వాత ఇప్పుడు ఏం చేయొద్దు, కిందకి వెళ్ళగానే తెగిపోయి పడిపోవాలి. ఒరే సన్ దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? గైస్ స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్. ఓకే
అరే ఏంట్రా ఊగేది రే అంత తేడా అయిందనుకో. తేడా అవుతే న్యూస్ లో వస్తాను రా. న్యూస్ లో వచ్చేదేంట్రా కనీసం ప్లీజ్. ఎందుకులే నీకు చేసి పట్టుకు. ఓ మై గాడ్. ఓరి అమ్మా ఇందులో ఉందిరా సెటప్ అంతా. చలికి ట్యాక్ అనమాట. చాలా బాగుంది వాటర్ ఫాల్. ఇది ఒక్క పార్టే కాదనమాట, చూపిస్తా. పైనుంచి ఇలా వెళ్ళి అటు సైడ్ పడుతుంది వాటర్. ఐ మీన్ రైట్ ఇలా పడి అలా వెళ్ళి ఫ్లో అంతా ఆగట్లేదు. చాలా బాగుంది. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు ఫొటోస్ దిగి కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా క్లౌడ్ అండ్ వ్యూ పాయింట్కి అయితే బయలుదేరిపోయాము. ఆ రూట్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట, కొంచెం టైం పట్టింది పైకి వెళ్ళడానికి. కెంప వాటర్ ఫాల్స్ అయిపోయాక క్లౌడ్ అండ్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇంత మంచి ప్లేస్కి వచ్చిన నిద్ర మాత్రం ఆగట్లా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. కానీ రావడానికి నాన్న ఆఫ్ రైడింగ్ ఉంది పైకి అలా కొండలు ఎక్కుంటే రోడ్డు ఇలాగే స్లాంట్ టైర్ ఉందా పోయిందో కూడా తెలీదు. టైర్ పైన రిమ్ సౌండ్ ఇచ్చేసింది ఇంటికి డ్రని. అసలు టాప్కి వెళ్ళిపోయాక క్లచ్ వైర్ ఊడిపోయింది. దానివల్ల వచ్చిన తిప్పలే ఈ బండి తోసుకోవడం. కొండ మీద ఉన్నాం, మెకానిక్ షాప్ ఎక్కడా లేదు, కొండ అంతా తోసుకెళ్ళడం. కష్టపడుతున్నారు. ఈ బండి మీద టోల్ చేద్దాం అంటే ఇది ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ వల్ల పైగా క్లాసిక్ ఇది. ఇది క్లాసిక్. మళ్ళీ ఇంకోటి ఏమొచ్చి అంటారు అసలు అవును. నేను చూసా అసలు ఎంత టెన్షన్లో కూడా వ్లాగ్ తీయాలని ఐడియా వచ్చింది. అరే ఫస్ట్ క్లచ్ వేర్ ఇందాక అశ్రిత వీడియో తీసిందిరా. ఆ వీడియోలో క్లచ్ వేర్ తీగిపోయినట్టు చూపించింది. నేను ఎంగేజ్ చిన్న మ్యాటర్ అనుకున్నా. ఎందుకే 8 కిలోమీటర్లు రా, 1.5 కిలోమీటర్ అనుకున్నా కానీ 1 కిలోమీటర్ కాదు ఇది. ఇప్పుడు మనం వాళ్ళు ఉన్న ఏరియా 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. 4 కిలోమీటర్స్ అంటే మామూలు రోడ్డు కాదు, ఘాట్ రోడ్. 4 కిలోమీటర్స్ దూరంలో ఆడో మామూలు గ్రామంలో ఇరుక్కుపోయారు. గ్రామం కూడా కాదు, రోడ్డులో క్లచ్ వేర్ మంచిది. ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు, 2-3 బండ్లు, 2 బండ్లు అక్కడ. మేము వచ్చి ఇక్కడ మెకానిక్ షాప్ని అడిగి రే వచ్చి బాగు చేయరా బాబు మా బండి తీసుకురావాలంటే ఒప్పుకోవట్లేదు. ఆడు పోలీసు వాడిని అడిగితే ఆడేం తెలియదు అంటున్నాడు. పోలీసు వాడిని అడిగితే ఎవరినో ఇచ్చి పంపించాడు, ఆడేమో అక్కడ రోడ్డు మధ్యలో వదిలేసాడు మమ్మల్ని. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. వాళ్ళు తోసుకుని వస్తున్నారు. ఇప్పుడు 4 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు. బాబు ఎన్ని గంటలు పెట్టిద్దరు వాళ్ళు వచ్చేలోపు. మర్చిపోయారు లక్క పోండి ఏదో క్లచ్లు చేసి మొత్తం బండి స్టార్ట్ చేశారంట. అది అసలు ఆగకుండా వస్తే నయం. క్లచ్ పనిచేయట్లేదు, ఎలా వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే అలాగే ఇంకా రేజ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఎవరు, క్లచ్ ఏం ముట్టుకోకుండా. మొత్తానికి లేదోలో వచ్చేస్తే అది రిపేర్ చేయించి రూమ్కి వెళ్ళి పడుకున్నారు బాబు. ఏం తినలే పొద్దు నుంచి మ్యాగీ ప్యాకెట్ తప్ప బొక్కలోది. నిద్ర లేదు. ఇవాళ మధ్యాహ్నం వాటర్ ఫాల్స్కి వెళ్ళిన ఒకటే భయం చేసాం. తర్వాత వ్యూ పాయింట్ అన్నారు, దానికోసం కొండల్లో తప్పుల్లో చేసాం. కానీ వచ్చేటప్పుడు కొండల్లో తప్పుల్లోకి వెళ్తే వ్యూ పాయింట్కి ఫోటోలు దిగం లైట్గా. వచ్చేటప్పుడు పెంట అయిందిరా. ఈ మెకానిక్ షాప్ కూడా వెళ్ళట్లే, పోలీసు కూడా రావట్లే, టోల్ సర్వీస్ లేని లేదు అక్కడ. ఉన్నా కూడా ఆ రోడ్లోకి రావు. ఆ రోడ్లు ఎలా స్లాంట్గా ఉన్నాయి. ఇక్కడ ఫాస్ట్గా వస్తే మెకానిక్ షాప్లో రిపేర్ చేయించి మెకానిక్ షాప్ దగ్గర కాపలా కాస్తున్నాం మేము ఇద్దరు వచ్చేసి ఈ బండి మీద. అలా అక్కడ తోసుకుని వస్తారు బండి. ఇప్పుడు ఫాస్ట్గా వచ్చి రిపేర్ చేయించేసి వెళ్ళిపోవచ్చురా, ఏ గోళం ఉండదు. స్టార్ట్ అవ్వడం దిగుడు వరం రా. ఇప్పుడు బండి స్టార్ట్ అవ్వకుంటే ఏం చేయాలో కూడా పొరపంచలే. ఆ నుంచి తోసుకురావడం అంటే పట్టిద్దరు 4-5 గంటలు. ఆకలేసేస్తుంది నాకు పిచ్చు. ఒరే అక్కడ స్కానర్ ఉందా దానికి, సర్లేదు ఏదో ఒకటి ఉందాం బా. హెల్మెట్లు ఉంటాయిలే, బండి తాళం అదా ఏదో తినేసి రిపేర్ చేస్తాం. రిపేర్లో చూపిస్తాలే, వీలు ఉంటాయి. పరిస్థితి ఏంటి ఒకవేళ స్టార్ట్ అయిపోయాడు బండి. స్టార్ట్ చేసింది మనమే. భయం వేస్తుంది అంటారు అంటే టర్నింగ్స్ ఎక్కువ కదా. అవునులే, మరి క్లచ్ లేకుండా నడుపుతారా? క్లచ్ లేకుండా అసలు నడపలేము. ఈడి మీద మండిందిరా నాకు, ఎంత బతుకోలేని తెలిసింది.
కుక్కను బతుకులు రారా ప్లీజ్ రా, మా ఊళ్ళో అక్కడ ఎక్కడ ఉన్నారా ఆడు షటర్ ఆడు ఆడు అసలు ముందే చెప్పేసాడు రానాడు. ఇక్కడ మళ్ళీ వీడైతే కొమ్మవెల్ల ఆటో వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, కొమ్మేళ ఆటో వాళ్ళు ఎదురుకుంటా ఖాళీ ఆటోలు పెట్టుకుని ఎక్కించుకొని ఉంటారు వాళ్ళు. ఈయన ఎంత బతుమాలంటారు రే, మన సైడ్ తెలుగు అయితే అమ్మ షటర్ మూసి వచ్చేస్తారు బండికి. ఉంటారు తక్కువ బేరమాడతారు కావాలి. ఇంకా బైక్ రిపేర్ చేయించేసి ఇంక ఈ ఘాట్ రోడ్లో ఉండకూడదని చెప్పి రూమ్కి బయలుదేరిపోయాము. రేంజ్లో చలేస్తుందిరా, కెమెరా కూడా ఉంటుంది. డే 1 అయిపోయింది, మళ్ళీ రేపు డే 2 అనమాట. మ్యాక్సిమం మళ్ళీ ముసేలోనే ఉంటాం. అన్నీ మ్యాక్సిమం ఒక వీడియోలో ప్లాన్ చేస్తా, మా అయితే 2 వీడియోస్. రేపు ఏం జరుగుతుందో రేపు వీడియోలు చూద్దాం.